ప్రైజ్ ద లార్డ్. ఈ దినమున వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సారేపత్ అనే విధవరాల గురించి మనం ఈ దినమున వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి రాజులు 17వ అధ్యాయము అంతట్లో కూడా మనకి ఆమె గురించి మనం గమనించవచ్చు. మొదటి రాజులు 17వ అధ్యాయంలో అక్కడ మనం గమనించినట్లయితే ఏలియా ప్రవక్తని దేవుడు ఏ రీతిగా పోషిస్తున్నాడు, అదే రీతిగా ఏలియా ద్వారా సారేపత్ యొక్క కుటుంబాన్ని, ఆ విధవరాల యొక్క కుటుంబాన్ని ఏ రీతిగా దేవుడు పోషిస్తున్నాడు అనేది ఈ దినమున మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా మనం గమనించినట్లయితే అక్కడ ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా జీవంతోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను అనేది మనం అక్కడ గమనించవచ్చు. యెహోవా దేవుడు ఆ ప్రజలందరి మీద ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారో ఆ చెడుతనాన్ని బట్టి వచ్చిన శిక్షగా, కరువుగా దీనిని మనం గమనించవచ్చు. ఆ కరువు ఏంటిదంటే దేవుడే అక్కడ మంచైనా వర్షమైనా లేకుండా వాళ్ళందరినీ కూడా, ప్రజలందరికీ కూడా తెలియచేస్తున్న విధానం, వాళ్ళు ఎంత చెడుగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు ఏం పాపం చేస్తున్నారు అనేది అంతా కూడా అక్కడ దేవుడే అక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. ఆ రీతిగా ఆ కరువులో ఉన్నప్పుడు ఏలియా గారిని దేవుడు కేరీతు వాగు దగ్గరికి నడిపించి, ఆ వాగు దగ్గర ఆయనకి కావలసిన అన్ని అంటే ఆయన జీవన విధానం కొనసాగుతూ ఉన్నట్లుగా, ఆయనకు కావలసిన ఆహారం అందుతున్నట్లుగా మనం గమనించవచ్చు. ఆయన ఆ కేరీతు వాగు దగ్గర ఉన్నప్పుడు కాకోలముల ద్వారా రోజు రొట్టె మాంసంని ఆయనకి పంపిస్తూ ఉన్నట్లుగా, ఆ వాగులో ఉంటున్న నీరు తాగి ఆయన ముందుకు కొనసాగుతూ ఉన్నట్లుగా, జీవిస్తూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. అలా ఆయన జీవితం కొనసాగుతూ ఉన్న సమయంలో ఈ కరువు వల్ల ఈ వర్షము మంచు అనేది లేదు కాబట్టి అక్కడ ఆ నీరు అయిపోయిన తర్వాత ఆయన మరలా వేరే ఒక ప్రయాణమునికి కొనసాగుతున్నట్లుగా మనం గమనించవచ్చు. అంతటి వరకు కూడా దేవుడు ఏలియాకి ఏది కావాలో ప్రతి విషయంలో తోడుగా ఉండి ఆయన్ని పోషించి నడిపించిన విధానాన్ని బట్టి ఏదైతే నోరు లేని జీవులు అక్కడ పక్షులుగా, కాకోలములు దేవుడి మాటకి లోబడి కార్యం జరుగుతున్నట్లుగా మనం గమనించవచ్చు. అలాంటి సందర్భంలో దేవుడు సారేపత్ అనే ఒక గ్రామానికి నడిపిస్తున్నట్లుగా, ఆ ప్రాంతానికి నడిపిస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ కేరేతు వాగు దగ్గర నడిపించి ఆయన పోషించిన దేవుడు మరెక్కడైనా సరే దేవుడు ఖచ్చితంగా ఏలియా గారిని పోషించగలడు. కానీ ఒక అన్యురాలి ఇంటికి అక్కడ నడిపిస్తూ ఉన్నారు. వీళ్ళు విధవరాలుగా ఉండటమే కాకుండా ఈమె ఈ సారేపత్ ప్రాంతంలో నివసిస్తున్న వీళ్ళంతా కూడా ఈ బయలు దేవతకి పూజ చేసేవాళ్ళు. యెజబేలు రాణి యొక్క స్వస్థలము ఈ సారేపత్. ఈ సారేపత్ అనే ప్రాంతము మధ్యధరా సముద్ర తీరంలో సీదోను పట్టణానికి దక్షిణంగా సుమారు 8 మైళ్ళ దూరంలో ఉంటూ ఉన్నది. ఈ ప్రాంతము ముఖ్యంగా బయలు పూజకు సారేపతు కేంద్రంగా ఉంటూ ఉన్నదన్నమాట. అంటే అంతగా వాళ్ళు విగ్రహారాధన చేసేవాళ్ళు. ఆ బయలు పూజను బట్టి వాళ్ళు పాపం చేసే వ్యక్తులుగా అక్కడ మనం గమనించవచ్చు. అటువంటి ప్రాంతానికి దేవుడు ఏలియా గారిని నడిపిస్తూ ఉన్నాడు. నడిపించిన తర్వాత ఒక విధవరాలని ఆయన కొరకు ఆ కుటుంబాన్ని దేవుడు ఏర్పరచడం కానీ, ఆ విధవరాల దగ్గర ఉండి ఈయన పోషించబడటం కానీ మనం అక్కడ గమనించవచ్చు అన్నమాట. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చును, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపత్ అనే ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని అనేసి. ఈ సంఘటన ద్వారా మనం గమనించవలసింది ఏమిటి అంటే, అక్కడ ఏలియా గారికి ఎప్పుడైతే ఆహారం అవసరమై ఉన్నదో, ఇంకా ఆయన పోషణకి అవసరమై ఉన్నదో అప్పుడు అక్కడికి నడిపిస్తూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. అదే రీతిగా అదే పరిస్థితిలో సారేపత్ విధవరాల యొక్క కుటుంబం కూడా ఉంటూ ఉన్నది. వాళ్ళకి కూడా ఇంకా వాళ్ళ ఆహారం అనేది అయిపోయి వాళ్ళు కూడా ఇక ముందు నుంచి పోషింపబడటానికి ఏ అవకాశం లేదు. వాళ్ళు సిద్ధపడి ఉన్నారు. వాళ్ళకు కూడా ఇక్కడ నుంచి ఆహారం అనేది ఏలియా గారికి అవసరము, సారేపత్ విధవరాల యొక్క కుటుంబానికి కూడా అవసరం. అటువంటి పరిస్థితిలో దేవుడు ఏలియా గారిని అదే రీతిగా ఒక కుటుంబాన్ని పోషిస్తున్నట్టుగా, ఆ కుటుంబం మధ్యకి ఏలియా గారి ద్వారా దేవుని కార్యం జరగబోతున్నట్లుగా మనం గమనించవచ్చు. అదే అక్కడ చూస్తాం. అక్కడ ఆ గవిని ఎద్దకు వెళ్ళగానే ఆ విధవరాలు అక్కడ కట్టెలు ఏరుచుండట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను.
ఆయన ఎంతో ప్రయాణం చేసి వెళ్ళి ఉన్నారు కాబట్టి, ఇంకా అక్కడ నీళ్లు లేవు కాబట్టి తాగడానికి నీళ్లు తీసుకురా అని ఆమెను అడిగినట్లుగా మనం గమనిస్తాం. ఆ నీళ్లు తేబోచుండగా అంతట మళ్ళా పిలిచి ఏం చెప్తాడంటే, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పెను అంటున్నారు. నాకు ఒక రొట్టె ముక్కను కూడా తీసుకుని రండి అనేసి. అప్పుడు ఆమె చెప్తుంది. ఇక్కడ మనకు అర్థమవుతూ ఉన్నది. వీళ్ళు అన్యులుగా ఉంటున్నారు. బయలు పూజకి బాగా పూజ చేసే వాళ్ళిగా, దేవుని బిడ్డలుగా లేరు అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డెలో కొంచెం నూనెయు నా యొద్ద నున్నవే కానీ అప్పం ఒక్కటెనను లేదు అనేసి. ఇక్కడ నీ దేవుడైన యెహోవా జీవము తోడు. అక్కడ మన దేవుడైనా లేదా దేవుడైనా అనేసి మాట్లాడవచ్చు. కానీ అక్కడ క్లియర్‌గా నీ దేవుడైన యెహోవా జీవము తోడు అనేది అంటున్నట్లుగా మనం గమనించవచ్చు. ఇక్కడ నుంచి ఆమె కుటుంబ పోషణే కాదు, ఆమె కూడా రక్షణలోనికి నడిపించాలని, ఆమె నశించిపోవటం ఇష్టం లేదు అని దేవుడు ఏలీయా గారిని అక్కడికి నడిపించినట్లుగా మనం గ్రహించవచ్చు. అలాగా ప్రారంభమవుతూ ఉన్నది. ఏమీ లేదయ్యా అంటే, సరే మరి మేము అక్కడ లేదని చెప్పి తర్వాత చెప్తుంది. వాళ్ళ పరిస్థితిని వివరిస్తుంది. మా పరిస్థితి ఏందంటే, మేము చావక ముందే నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డనకు సిద్ధము చేసుకుని వాళ్ళని కొన్ని పుల్లలు ఏరుటకే వచ్చితనని ఏలియాతో చెప్తూ ఉన్నదనమాట. ఆమె దగ్గర ఉన్నది పట్టెడు పిండి, కొంచెం నూనె. ఆ పట్టెడు పిండి, ఆ కొంచెం నూనెతోటి ఎన్ని అప్పాలు వస్తే అన్ని అప్పములు చేసుకుని తను తన బిడ్డకి పెట్టి ఆమె ఇంకా అలా ఉండాలి అనేసి నిర్ణయించుకుంది. తర్వాత ఇంకా వాళ్ళకి ఆహారం లేదు. తర్వాత చనిపోవటం అనేది తెలుసు. అందుకనే మేము చావక ముందు నేను ఇంటికి పోయి అనేసి అక్కడ ఆమె మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం గ్రహించవచ్చు. అంటే అంత కరువులో వాళ్ళు ఉంటూ ఉన్నారు, అంత ఇబ్బంది పడుతున్నారు. వర్షమే లేదు అంటే మనకు అర్థమవుతుంది, ఇంకే ఆహారము పండదు, నీరు లేకుండా కష్టం. కాబట్టి అక్కడ ఉంటున్న పరిస్థితిని ఆమె వివరిస్తూ ఉన్నది. అప్పుడు ఏలియా గారు చెప్తారు, భయపడవద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చేయము అనేసి. భయపడొద్దు, నువ్వు చెప్పినట్లు చేయి. అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. ఒక చిన్న అప్పము చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము అనేసి. ఇక్కడ ఈ సారేపతి విధవరాలు ఏలియా ఒక మాటకి లోబడిన విధానం మనం గమనించవచ్చు. తల్లి ప్రేమను చూపించట్లా. ఆమెకుంటున్న కొంచెం పిండిలో చేసేసి తన కుమారుడికైనా పెట్టొచ్చు, లేదా వాళ్ళిద్దరైనా తినేయచ్చు. వాళ్ళిద్దరు తినడానికి ఆమె సిద్ధపడుతూ ఉన్నారు కదా, అది చేసుకొని తినాలని మేము ఈ పుల్లలు ఏరుకోవడానికి వచ్చానని అక్కడ క్లియర్గా చెప్తుంది. అయినా కూడా ఆయన అడిగిన విధానం బట్టి ఆమె ఏం ఆలోచించకుండా వెళ్ళి ఏలియా గారికి అప్పం చేసుకొని తీసుకొని రావటం అక్కడ మనం గమనించవచ్చు. ఆమె లోబడిన విధానం, ఆ కొంచెంలో కూడా నమ్మకంగా ఏలియా గారి యొక్క మాటకి లోబడి ఆమె తీసుకొచ్చిన విధానాన్ని మనం గమనించవచ్చు. ఆమె ఆ రీతిగా అంటే లేమిలో కూడా అక్కడ పెట్టడం, ఆ పెట్టే విషయంలో కూడా ఏలియా గారి యొక్క మాటకి లోబడటం, దాన్ని బట్టి ఆ తర్వాత సమృద్ధిని తను చూస్తూ ఉంది తన జీవితంలో. ఇంకా మేము చావక ముందే అంటే ఇంక చనిపోతామేమో, ఇంకా రేపు నుంచి మాకు ఆహారం లేదు, ఎన్నో రకాలుగా ఆ సమయంలో ఆమె ఆలోచించవచ్చు. కానీ ఇక్కడ దేవుడు ఏలియా గారిని అదే రీతిగా ఈ కుటుంబాన్ని పోషించటం మొదలు పెడుతూ ఉన్నాడు, సమృద్ధిగా పోషించటం మొదలు పెడుతూ ఉన్నాడు. అదే మనం గమనించవచ్చు అన్నమాట. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోయిందని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. ఆ బుడ్డిలో, ఆ తొట్టిలో పిండి కానీ బుడ్డిలో నూనె కానీ అయిపోదని ఇశ్రాయేలు దేవుడే సెలవిచ్చి ఉన్నాడు అనేది అక్కడ చెప్తూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు అన్నమాట. అప్పుడు వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయొచ్చు వచ్చిరి. నువ్వు ఇప్పుడు నాకు అప్పం తీసుకొని వస్తే దేవుడు నిన్ను ఈ రీతిగా ఆశీర్వదించబోతున్నాడు. ఆమె నమ్మిన విధానం మనం గమనించవచ్చు. నీ తొట్టెలో పిండి అయిపోదు, నీ బుడ్డిలో నూనె అయిపోదు, సమృద్ధిగా ఉంటావని ఆ తర్వాత ఆమె అదే రీతిగా తీసుకొని వచ్చి ఆయనకి భోజనం చేయడానికి సిద్ధపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అనేక దినములు వాళ్ళు భోజనం చేయొచ్చు వచ్చి ఆ కరువులో కూడా వీళ్ళు పోషింపబడటం, వీళ్ళు సమృద్ధిగా ఆహారం తీసుకోవటం అనేది మనం అక్కడ గమనించవచ్చు. ఆ కరువు దినాలు అయిపోయేంత వరకు కూడా ఏలియా గారు ఈ విధవరాల యొక్క గృహంలోనే
అతిథిగా ఉన్నట్లుగా కూడా మనం తర్వాత సంఘటనలో మనం గమనించవచ్చు. తర్వాత ఏమైపోతుందంటే ఇక్కడ వరకు ఈ పోషించబడటం అనేది మనం చూస్తున్నాం. తర్వాత ఆ కుటుంబంలో వచ్చిన ఇబ్బంది, ఆ అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగే ప్రాణం నిలవజాలినంత వ్యాధి గలవాడాయను. అంటే ఆ కుమారుడు ఇంకా చనిపోయే స్థితిలో ఉంటున్నాడు. రోగి అయి ఆయన ప్రాణము నిల్వజాలినంత వ్యాధి గలవాడే ఉన్నప్పుడు అప్పుడు ఆమె తల్లి ప్రేమని కనపరుస్తూ ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. ఆమె ఆ బిడ్డ పరిస్థితిని చూడగానే ఏలియా దగ్గరికి వచ్చి తీసుకొని వస్తూ, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి, నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకే నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, నేను పాపంలో ఉన్నానని తెలియజేయడానికి ఇక్కడికి వచ్చావా అంటే వాళ్ళు పాపపు జీవితం గడుపుతున్నారు అనేది ఆమె గ్రహిస్తూ ఉన్నది. నిజమైన దేవుణ్ణి మేము ఆరాధించట్లేదు, బయలుదేవతలకి మేము పూజ చేస్తున్నాం అనేది ఆమె గ్రహించి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఆమె వెంటనే నా కుమారుని ప్రాణాన్ని కాపాడవచ్చు, లేకపోతే ఏం చేయాలా ఏంటి అనేసి రకరకాలుగా ఆలోచించవచ్చు, ఆందోళన అనేది ఉంటుంది ఖచ్చితంగా. కానీ ఇక్కడ మాట్లాడే మాట మాత్రము, దైవజనుడా నా యొద్దకు నీవు రా నిమిత్తమేమి, నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, ఎంత మంచిగా అమ్మ ఏలియా గారితో మాట్లాడుతూ ఉన్నది అనేది మనం గమనించవచ్చు. అప్పుడు నీ బిడ్డని నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కవిట్లో నుండి వాడిని తీసుకుని తానున్న పైన, ఏలియా గారు ఎక్కడైతే ఉంటున్నారో ఆ గదిలోనికి, పైన ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ మంచం మీద వాడిని పరుండబెట్టి, యెహోవా నా దేవా నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసితవా అని యెహోవాకు మొరపెట్టి, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి యొక్క కుమారుని కృతజ్ఞత అనేది చూపిస్తూ ఉన్నాడు. ఈ కుటుంబానికి ఏమి కాకూడదు అనేసి ఏలియా గారు దేవుని దగ్గర మొరపెట్టడం కానీ, ఆ కుమారుడి విషయంలో ఆయన ప్రార్థన చేయటం కానీ, ఆ కుమారుడి మీద పడుకొని వాడిని 3 సార్లు అటు తిరిగి ఆయన ఆ మంచం మీద వాడిని పరుండబెట్టి యెహోవా నా దేవాన్ని ప్రార్థన చేయటం, చాచుకొని యెహోవా నా దేవా నా మొర ఆలకించి చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని ప్రార్థింపగా, దేవునికి ప్రార్థించగా, ఏలియా చేసిన ప్రార్థనని దేవుడు ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రాణించినప్పుడు వాడు బ్రతికెను. బ్రతికిన తర్వాత ఆ కుమారుని తీసుకుపోయి ఆ తల్లికి ఇచ్చిన తర్వాత వాడు బ్రతుకుచున్నాడని చెప్పిన తర్వాత ఈ స్త్రీ మాట్లాడే మాటల్లో మనము గమనించినట్లయితే, ఏలియాతో నీవు దైవజనుడివై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదను. ఇందుచేత నీవు పలుకుచున్న మాట నిజమని ఇందుచేత నేను ఎరుగుదును. చూడండి, ఇప్పుడు నమ్ముతుంది, పరిపూర్ణమైన విశ్వాసాన్ని ఇప్పుడు కనపరుస్తుంది. పోషించబడినప్పుడు కూడా ఆమె అంత పరిపూర్ణమైన విశ్వాసాన్ని కనపరచలేదు. దేవుడు గొప్ప దేవుడు, మమ్మల్ని పోషిస్తున్నాడు అనే ఎక్కడ ఆమె మాట్లాడటం లేదు. ఏదో ఒక గారడీగా ఆమె అనుకోనున్నది ఏలియా గాని. ఇక్కడ మాత్రం ఏమేముంటుందంటే, నీవు దైవజనుడివై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును. నీవు నిజంగా దైవజనుడివని, నీ దేవుడు నిజమైన దేవుడని, యెహోవా మాట నిజమని ఇందుచేత నేను. ఇక్కడ పరిపూర్ణమైన విశ్వాసాన్ని, మారు మనసుని మనము సారేపతి విధవరాల్లో గమనించవచ్చు. ఆ కుటుంబం నశించిపోవటం ఇష్టం లేదు కాబట్టి ముందుగా వాళ్ళని ఏ అవసరం ఉన్నదో ఆ అవసరాన్ని దేవుడు అక్కడ తీరుస్తూ ఉన్నాడు. వాళ్ళకి సమృద్ధి అయిన ఆహారాన్ని ఇస్తున్నాడు, పోషిస్తున్నాడు. తర్వాత అనారోగ్యంలో దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ చిన్న బిడ్డని ఏలియా గారి యొక్క ప్రార్థనని ఆలకించి దేవుని కార్యాన్ని జరిగిస్తూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఈ సంఘటన ద్వారా మనం గమనించినట్లయితే మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అనేది మనం గ్రహించవచ్చు. ఈ కరువులో వాళ్ళ బయలుదేవత అక్కడ ఏమీ చేయటం లేదు. దేవుడు ఎప్పుడైతే చెప్పాడో యెహోవా దేవుడు, అప్పటి నుంచి ఆ కరువుని వాళ్ళు అనుభవిస్తూనే ఉన్నాడు. బయలుదేవత ఈ కరువుని తీసేసినట్లు లేదు. వర్షము కూడా యెహోవా దేవుని ఆధీనంలోనే ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఆయన బిడ్డల్ని ఆయన తప్పకుండా ఒక ప్రణాళిక, ఆయన చిత్తము, ఆయన క్రమంలో ఉన్నారంటే వాళ్ళని ఎవరినైనా సరే, అన్యులనైనా సరే దేవుడు సంరక్షిస్తాడు, పోషిస్తాడు అనేది సారేపతి యొక్క కుటుంబం ద్వారా మనం గమనించవచ్చు. ఆ సారేపతి విధవరాల యొక్క కుటుంబాన్ని దేవుడు ఎంచుకొని అక్కడ కార్యాన్ని జరిగిస్తున్న విధం, ఆ కుటుంబం నశించిపోకూడదు అనేసి చేస్తున్న అద్భుతాన్ని మనం గమనించవచ్చు.
అక్కడ దేవుడే వాళ్ళని పోషించాడు, బయలుదేవత వాళ్ళని పోషించలేదు. మరలా ఇక్కడ జీవన్ మరణం అంటే ఆ బిడ్డకి మరలా దేవుడు జీవాన్ని ఇస్తూ ఉన్నాడు. బయలుదేవత అక్కడ అద్భుతం చేయలేదు, యెహోవా దేవుడు మాత్రమే అక్కడ అద్భుతం చేస్తూ ఉన్నాడు. వర్షాలు కానీ ఆయన ఆధీనంలో ఉంటున్నాయి. కరువు తీసేసేది కూడా, కరువు రాకుండా చేసేది కూడా మన దేవుడే అనేది అక్కడ గ్రహిస్తూ ఉన్నారు. అన్యజనులలో కూడా దేవుడు సహాయం చేస్తాడనేది మనం చూడవచ్చు. అద్భుతాలు ఎవరికైనా సరే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు అనేది ఈ సారేపతి విధవరాల యొక్క కుమారుడి ద్వారా మనం గ్రహించవచ్చు. ఆ కుటుంబం నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు. ఇక్కడ ఆమె సాక్ష్యాన్ని మనం వింటూ ఉన్నాం. పరిపూర్ణమైన విశ్వాసాన్ని ఆమె ఇక్కడ కనపరుస్తూ ఉన్నట్లు మనం గమనించవచ్చు. మళ్ళా ఆమెను ఎందుకు పంపించాడు అనేది కూడా, ఆమె దగ్గరికి ఏలియా గారిని ఎందుకు పంపించాడు అనేది లూకాసు వార్త 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, లూకాసు వార్త 4వ అధ్యాయం 25వ వచనం నుంచి 26వ వచనం వరకు, ఏలియా దినముల యందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు, 3 ఏండ్ల 6 నెలలు వరకు కరువులోనే వాళ్ళు జీవించారు. కొంతకాలము ఈ సారేపతి విధవరాల యొక్క గృహంలో ఏలియా గారు ఉన్నట్లు మనం గమనించవచ్చు. కొంతకాలం అని ఎందుకు అంటున్నానంటే, కేరీతు వాగు దగ్గర కూడా ఆయన కొన్ని దినాలు నివసించాడు, అక్కడ పోషింపబడ్డాడు. కేరీతు వాగు తర్వాత, అది ఎండిపోయిన తర్వాత సారేపతి విధవరాల యొక్క గృహంలో ఆయన పోషించబడినట్లుగా మనం చూడవచ్చు. అలాగా ఈ 3 ఏండ్ల 6 నెలల వరకు కూడా వాళ్ళ కరువులోనే, ఆ దేశమంతటా గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలీలో అనేక మంది విధవరాలు ఉండినను ఏలియా సీదోనులోని సారేపత్ అను ఊరిలో ఉన్న ఒక విధవరాలు యొద్దకే కానీ మరి ఎవ్వరి యొద్దకును పంపబడలేదు. చూడండి, నిజమే కదా, ఇశ్రాయేలీలో ఎంతో మంది విధవరాలు ఉంటారు, కానీ వాళ్ళ దగ్గరికి దేవుడు పంపించలేదు. బయలుదేవతను పూజించే ఈ సారేపతి యొక్క ప్రాంతానికి నడిపించడం, ఆ సారేపతిలో నివసిస్తున్న విధవరాన్ల దగ్గరికి, ఆ విధవరాన్ల దగ్గరకే దేవుడు పంపిస్తూ ఉన్నాడు. అనేక మంది విధవరాన్లు ఉన్నారు కదా, కానీ ఆయన ప్రణాళికలు వీళ్ళు నశించిపోవడం ఇష్టం లేదు. ఆయన నశించిపోతున్న వారి కొరకే వచ్చాడు కాబట్టి ఇక్కడ దేవుడు ఈ కుటుంబాన్ని ఎంచుకొని వాళ్ళు రక్షింపబడాలనేది ఆయన ప్రణాళికలో ఉంది కాబట్టి ఆ సారేపత్ అనే ఊర్లో ఉన్న ఒక విధవరాలి యొద్దకే కానీ మరి ఎవ్వరి యొద్దకును పంపబడలేదు. కరువు అయ్యేంత వరకు కూడా ఏలియా గారు ఇంకెవ్వరి దగ్గరికి పంపబడలేదు అనేది మనం అక్కడ గమనించవచ్చు. అంటే దేవుని ప్రణాళిక, దేవుని కార్యము, దేవుని యొక్క గొప్పతనము ఈ సంఘటన ద్వారా మనం గమనించవచ్చు. ఆ కుటుంబాన్ని ఏలియా గారిని పోషించటం, ఏలియా గారి ద్వారా ఆ విధవరాన్ల దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబానికి సమృద్ధిగా ఆశీర్వాదాన్ని ఇవ్వటం, ఆ కరువు ఎంతటి వరకు కూడా వాళ్ళు ఆ తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. వాళ్ళు చక్కగా కావాల్సినంత ఆహారాన్ని తృప్తిగా వాళ్ళు తిన్నట్లుగా మనం గమనించవచ్చు, తీసుకున్నట్లుగా మనం గమనించవచ్చు. ఆ తర్వాత కుమారుడి విషయంలో కూడా దేవుడు ఆ ఏలియా గారి ప్రార్థన ఆలకించి వెంటనే చేసిన అద్భుతం. అంటే ఎవరి ప్రార్థన అయినా సరే దేవుడు ఆలకిస్తాడు. వాళ్ళు నశించిపోవటం ఇష్టం లేదు. మనము ఇతరుల విషయంలో చేస్తున్న ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. సారేపతి యొక్క కుమారుడి విషయంలో దేవుడు ఏలియా గారు చేసిన ప్రార్థన ఆలకించి ఆ తల్లి యొక్క బాధను చూసి ఆ కుమారుని ముట్టి స్వస్థపరిచి చేసిన అద్భుతం. అలాగే మన ద్వారా దేవుడు ఇతరులకి మేలు చేసి మన ప్రార్థనలు బట్టి ఇతరులు మారటానికి దేవుడు మనల్ని సాధనంగా నిలబెట్టడానికి సిద్ధపడుతున్నాడేమో మనం గ్రహించుకోవాలి. అసలు మనలో మనకంత విశ్వాసం ఉందా లేదా? మన విశ్వాసం ఎలా ఉంటున్నది? ఆ అన్యురాలు అయినప్పటికీ తర్వాత దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుని మహింపరుస్తుంది, ఘనపరుస్తుంది, దేవునికి సాక్షిగా ఆమె ఉంటూ ఉన్నది. నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమని ఇందుచేత నేను ఎరుగుదును, ఇది నిజమైన దేవుడు, నువ్వు నిజమైన దైవజనుడు అని ఆమె అక్కడ గ్రహిస్తుంది. మనము ఆ రీతిగా సాక్షి చెప్పేవారిగా ఉంటున్నామా లేదా? మన విశ్వాసం ఎలా ఉంటూ ఉన్నది? ఇంకా మనం ఆ విశ్వాసాన్ని కనపరిచేవారిగా ఉంటున్నామా? మన ప్రార్థనలు ఎలా ఉంటున్నాయి? ఏలియా ప్రార్థన ఆలకించిన దేవుడు మన ప్రార్థనలు కూడా ఆలకిస్తాడు. మన ద్వారా కూడా ఇతరులు నశించిపోకుండా ఆ కుటుంబాన్ని సంరక్షిస్తాడు. అది మనం గ్రహించుకోవాలి. ఆ రీతిగా దేవుణ్ణి, నశించిపోతున్న వారిని
మన ప్రార్థనల ద్వారా మార్చి వాళ్ళ కుటుంబాల్లో అద్భుతాలు చేసి వాళ్ళు మన దేవుణ్ణి మహింపరిచే వారిగా మనము ఆ కుటుంబాలను అందిస్తున్నామా లేదా మనల్ని మనము సిద్ధపరచుకుందాం. సారేపతి యొక్క విధవరాల యొక్క కుటుంబానికి, ఏలియా గారికి ఏ రీతిగా అయితే దేవుడు తోడుగా ఉండి ప్రతి విషయంలో వాళ్ళకి సహాయం చేస్తూ కృపలో నడిపిస్తూ ఉన్నాడు, మనల్ని కూడా ఆ రీతిగా దేవుడు తప్పకుండా నడిపిస్తాడని ఆశపడుతూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాడు. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.